యెహోవా యెహోవా బలము కాధారమగు నీ మందసమును. అంటే దేవునికి బలముగా ఉన్నదంట ఆ మందసము. కాబట్టి అంత గొప్ప ప్రాధాన్యత ఆ మందసానికి ఇవ్వటం జరిగింది. అంటే ఆ మందసం ఎక్కడుంటే దేవుని యొక్క బలం అక్కడ ఉంటుంది. ఆ మందసం ఎక్కడుంటే దేవుని యొక్క రక్షణ అక్కడ ఉంటుంది. ఆ మందసం ఎక్కడుంటే దేవుని ప్రత్యక్షత అక్కడ ఉంటుంది. అంటే మందసం ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉన్నట్టే. కాబట్టి ఆ కాలంలో ఖచ్చితంగా మందిరానికి సంవత్సరానికి ఇన్ని రోజులను ఉంటాయి, అన్ని రోజులు వెళ్ళాలి. వారికి సంవత్సరానికి 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగల్లో చివరి పండగ 7 పండుగలుగా అంటే 8వ పండుగ కూడా ఉంది వాళ్ళకి, ఇజ్రాయేలీలకు. మనకు తెలిసింది మామూలుగా వాడుకలో చెప్పేది 7 పండుగలే, కానీ 8వ పండుగ కూడా ఉంది. ఏంటి ఆ 8వ పండుగ అంటే ధర్మశాస్త్రపు పండుగ. పాత నిబంధనలో మనకలాగా ఇలా ఆదివారం కూర్చొని బైబిల్ చెప్పటం ఇవన్నీ జరిగేవి కాదు.